ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అచ్చంపేట ఊర్లో ఉన్నామండి. అచ్చంపేట అంటే కాకినాడ పక్కన ఉంటుంది అనమాట. కాకినాడ పక్కన ఒక అచ్చంపేట అనేది ఒక పల్లెటూరు అండి. మనకి సామర్లకోట వెళ్ళి హైవేలో ఉందండి అచ్చంపేట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు ఏంటంటే కాకినాడ నుంచి దివిలి రూట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానండి. మనం ఇది కాకినాడ బైపాస్ అండి. కాకినాడ బైపాస్ క్రాస్ చేసి గొంచాల వైపు మళ్ళీ ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది గొంచాలెల్లి రోడ్ అండి. యాక్చువల్గా దివిలి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయండి. కాకినాడ నుంచి 3 దారుల్లో వెళ్ళొచ్చు అనమాట. ఒకటి సామర్లకోట నుంచి వెళ్ళొచ్చండి, ఒకటి వయా పిఠాపురం వెళ్ళొచ్చు, ఇంకో రూట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎంచుకున్న రూట్ అండి. అదేంటంటే అచ్చంపేట ఊర్లోంచి మనం బైపాస్ క్రాస్ చేసి గొంచాల, తర్వాత చంద్రాయపాలెం, తర్వాత అదే ఎఫ్కే పాలెం, ఫక్రుద్దీన్ పాలెం జంక్షన్ వస్తుంది కదండి. అక్కడి నుంచి స్ట్రైట్గా విరవాడ నుంచి దివిలి వెళ్ళొచ్చండి. ఇప్పుడు నేనేంటంటే ఈ అచ్చంపేట మీదుగా గొంచాల మీదుగా చంద్రాయపాలెం ఆ రూట్లో వెళ్తున్నానండి. ఈ రూట్ ఏంటంటే కొంచెం షార్ట్ కట్, తర్వాత పల్లెటూర్లు అవి బాగా ఉంటాయండి, అంటే సీనిక్గా ఉంటుంది అనేసి ఈ రూట్ ఎంచుకున్నాను అనమాట. గొంచాలు దాటాక నవర్ అనే గ్రామంలోకి వచ్చామండి. ఇది నవర మెయిన్ రోడ్ అండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కాపవరం అనే విలేజ్ వస్తుందండి. యాక్చువల్గా ప్రతిపాడు, దివిలి ఇవన్నీ వెళ్ళడానికి ఈ రూట్ కూడా బాగానే ఉంటుందండి, అంటే రోడ్డు బాగానే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేశాను. రోడ్డు అయితే బాగానే ఉందండి. చంద్రంపాలెం విలేజ్లోకి ఎంటర్ అయ్యామండి. చంద్రంపాలెం విలేజ్ దగ్గర మనం రైల్వే గేట్ క్రాస్ చేసి అంటే వెళ్తే ఫక్రుద్దీన్ పాలెంకి వెళ్తామండి. చంద్రంపాలెం విలేజ్ ఇలాగ ఉందండి. రోడ్లు అయితే ప్రతి పల్లెటూరులోనే సిమెంట్ రోడ్స్ వేసారండి, సీసీ రోడ్స్ ఉన్నాయి. ఊరు దాటిన వెంటనే మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్లు స్టార్ట్ అవుతున్నాయండి. రోడ్లు అయితే బాగానే ఉన్నాయండి. చంద్రంపాలెం రైల్వే లైన్ అని చెప్పాను కదండి, రైల్వే గేటు ఇప్పుడే ఓపెన్ అయినట్టు ఉంది. వెహికల్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి. ఈ రైల్వే గేట్ ఏంటంటే రైల్వే లైన్ చెన్నై కలకటా లైన్ అండి.
చంద్రంపాలెం దాటాక, చంద్రంపాలెం గేట్ దాటాక కందరాడ అనే విలేజ్ వస్తుందండి. ఇది కందరాడ విలేజ్ అండి. ఎదర వచ్చేది ఎఫ్కే పాలెం జంక్షన్ అండి. ఇక్కడ రైట్కి వెళ్తే పిఠాపురం వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్తే సామర్లకోట వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే దివిలి వెళ్తాం అన్నమాట. ఈ జంక్షన్లో మనం స్ట్రైట్కి వెళ్తామండి. ఎదర ఫక్రుద్దీన్ పాలెం గ్రామ సచివాలయం ఉందండి. రైట్ సైడ్ గ్రామ సచివాలయం ఉంది. రూట్ అయితే చాలా బాగుందండి, గ్రీనరీ తోటి. 2 వీలర్స్ మీద వస్తే ఈ రూట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి చుట్టూ చెట్లతో ఎంత గ్రీన్గా ఉందో. అందులోనే వర్షాలు పడ్డాయేమో, చుట్టూ రోడ్డు కట్టి ఇటు గడ్డి బాగా మొలిచి చాలా గ్రీన్గా ఉందండి. ఫ్రెండ్స్, విరవాడలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు రాబోయే గ్రామం ఏంటంటే విరవాడ అండి. ఇది విరవాడ గ్రామం అండి. ఈ దారిలో ఏంటంటే విరవాడ గ్రామం కొంచెం పెద్ద గ్రామంలాగే కనిపిస్తున్నదండి. ఈ రూట్లో కూడా ఇటుక బట్టీలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మనం రామచంద్రపురం వెళ్ళే రూట్లో ఇటుక బట్టీలు ఎక్కువ చూసాం కదా, అలాగే ఈ దారిలో కూడా ఇటుక బట్టీలు ఎక్కువ ఉన్నాయండి. ఫ్రెండ్స్, దివిలి వెళ్తున్నానని చెప్పాను కదండి. దివిలి దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉందండి. అది రాజుపాలెం వాటర్ ఫాల్స్ అంటారనమాట. అది యాక్చువల్గా యాక్విడక్ట్ అండి. దాని నుంచి వాటర్ ఫ్లో అయ్యి కింద పడుతుంటుంది అనమాట. ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ అంటారండి. వాటర్ ఫాల్ ఏంటంటే ఇంతకుముందు వీడియో చేశానండి, కానీ అప్పట్లోనే ఫ్లడ్స్ వచ్చి ఆ గొట్లవి కొట్టేసి వాటర్ లేకుండా ఉందండి నేను వెళ్ళినప్పటికీ. ఈ మధ్యన రిస్టోర్ చేశారంటున్నారు. సో వీలైతే మనం దివిల్ నుంచి ఆ వాటర్ ఫాల్ కూడా ఒకసారి కవర్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్డు వారిన మంకీలు ఉన్నాయి. మామిడి తోటలు అయినా తరుముతున్నారనమాట. అవి ఆయన వస్తున్నాడు దాక్కుని, అవి వస్తున్నాడో లేదో చూస్తున్నాయండి రోడ్డు నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇటుక బట్టీలు ఉన్నాయి ఈ రూట్లో అని చెప్పాను కదా. రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవి ఇటుక బట్టీలు ఉన్నాయండి. ఈ రోడ్లో కూడా ఇటుక బట్టీలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ రైట్ సైడ్ కూడా ఇటుక బట్టి ఉంది. ఇక్కడ రైట్ సైడ్ ఏదో ఇండస్ట్రీ ఉందండి. ఇది ఏం ఇండస్ట్రీ నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ ఇండస్ట్రీయో.
ఇప్పుడు విరవ అనే గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది విరవ గ్రామం అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చాలా గ్రామాలు కవర్ చేసుకుంటూ వచ్చాం కదండి. ఇన్ని గ్రామాల్లో కూడా రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అంటే ఇదే రోడ్డు కంటిన్యూ అవుతుంది, కానీ చాలా బాగుందండి రోడ్డు. అంటే దివిలి, ప్రత్తిపాడు ఇలాంటివి వెళ్ళడానికి కాకినాడ నుంచి ఈ రోడ్డు ప్రిఫర్ చేయొచ్చండి. బాగుంది. ఫ్రెండ్స్, ఈ రూట్లో ట్రాక్టర్లు అయితే మాత్రం ర్యాకెట్లలో తిరుగుతున్నాయండి. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. అదొకటి కొద్దిగా చూసుకుని మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ప్రేయర్స్ జరుగుతున్నట్టున్నాయండి. చాలా జనం ఉన్నారు ఇక్కడ. చాలా ట్రాఫిక్ ఉందండి. మొత్తానికి ట్రాఫిక్ అయితే దాటిస్తాం. ఈ రూట్ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా బాగుంది. చుట్టూ చెట్లతో చాలా పచ్చగా ఉంది. మరి మీకు ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి దివిలి అయితే ఎంటర్ అయ్యామండి. ఊరు ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ రైట్ సైడ్ కూరగాయల మార్కెట్ ఉంటుందండి. ప్రస్తుతం కట్టేసి ఉంది. దివిలి చేరిపోయామండి. ఇప్పుడు ఎదర కనిపిస్తున్న జంక్షన్ ఉంది కదండి. రైట్ సైడ్ వెళ్తే ప్రత్తిపాడు వెళ్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే సామర్లకోట వెళ్తాం. అంటే సామర్లకోట నుంచి ఒక రోడ్డు ఉందని చెప్పాను కదండి. ఆ సామర్లకోట నుంచి వస్తే ఇలాగ వస్తాం అనమాట. ఇప్పుడు మనం రైట్కి వెళ్దామండి. అంటే చెప్పాను కదా, రాజుపాలెం వైపు వెళ్దామని చెప్పాను కదండి. మార్కెట్ ఏరియా లాగా ఉందండి. ఫ్రూట్ షాప్లు, ఫ్లవర్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనమైతే దివిలి దాటేసామండి. అదే చెప్పాను కదండి, రాజుపాలెం వీలైతే రాజుపాలెం వెళ్దాం అనేసి. రాజుపాలెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామండి. రాజుపాలెం వాటర్ ఫాల్స్ ఏంటంటే అండి, మనం దివిలి నుంచి కొంచెం ఎదురుకు వచ్చాక పెట్రోల్ బంక్ ఉంటుందండి. ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి రైట్ సైడ్ ముక్కోలు వెళ్ళి దారి ఉంటుందండి. ఆ దారిలో ఎదురుకి వెళ్తే రాజుపాలెం వాటర్ ఫాల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. పెట్రోల్ పంప్ అని చెప్పాను కదండి, భారత్ బంక్ అనమాట. రైట్ సైడ్ ఉంది కదా భారత్ బంక్, దాని పక్క నుంచే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లో ముక్కోలు వెళ్ళి దారిలో ఎదురుకి వెళ్ళాలండి. ముక్కోలెల్లి రోడ్డు కొంచెం చిన్నగానే ఉంటుందండి. రోడ్డు బాగానే ఉంది కానీ కొంచెం వెడల్పు తక్కువ ఉందండి.
కొంచెం ఎదరికి వెళ్ళాక కాలువగట్టు వస్తుందండి. ఆ కాలువగట్టులో మనం లెఫ్ట్ సైడ్ కాలువగట్టు ఉంటుంది. ఆ కాలువగట్టు మీద మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేయాలండి. కాలువగట్టు అని చెప్పాను కదండి, ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నదే కాలువగట్టు అనమాట. ఈ గట్టు మీద కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలండి. కార్లు అవి అయితే కొంచెం కష్టం, 2 వీలర్స్ వెళ్ళిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయండి. మొత్తం దారంతా మంకీస్ ఉన్నాయండి. రోడ్డు దాటి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉండేలాగా ఉందండి. కానీ కాలంలో వాటర్ కనిపించట్లేదండి. మరి అక్కడ వాటర్ ఉందో లేదో తెలియదు. వెళ్తున్నాను, చూద్దామండి. సాధారణంగా ఇక్కడ కాలువలో వాటర్ ఉంటుందండి ఫుల్గా. అదిగోండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్. యాక్చువల్గా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ కాలువ అంతా వాటర్ ఉంటుందండి. ఫ్రెండ్స్, దీన్ని ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ అంటారండి. ఇక్కడ ఇది ఏంటంటే ఒక చెక్ డ్యామ్ లాంటిది, దాని మించి వాటర్ ఫ్లో అవుతుంటుందండి. వాటర్ యాక్చువల్గా ఈరోజు తక్కువే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదో. బాగుందా? మీకు నచ్చిందా? ఏరియా చూడడానికైతే చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ ఏంటంటే 3 స్టెప్స్ లాగా వస్తున్నదండి. ఇది ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్ ఉందండి, దానిపైన మెయిన్ కెనాల్లో ఒకటి ఉందండి. వాటర్ యాక్చువల్గా పైన గొట్టలాగా ఉంది కదండి, దాని మీద ఫ్లో అవుతుంటుంది అనమాట. ఈరోజు చాలా తక్కువ ఉందండి. ఇక్కడ పోలీసు వారి హెచ్చరిక కూడా ఉందండి, ఇది నిషిద్ధ ప్రదేశం అనేసి.
ఇంతకుముందు ఏంటంటే పూర్వం ఇక్కడ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయండి. అందుకనేసి పోలీసు వారు ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారండి. చూడండి ఫ్రెండ్స్, ఆ చివరిని కూడా కొంతమంది ఉన్నారు. హాయ్ చెప్పండి బాబు. ఇక్కడేంటి ఈరోజు వాటర్ తక్కువ ఉందా? అంటే రోజు ఫ్లో ఉండదా? వాటర్ ఫ్లో ఉండదా? చాలా మంది చనిపోయారంట. వాటర్ అక్కడ డ్యామ్ ఉంటుంది, డ్యామ్ కింద వెళ్ళి చనిపోయారంట. అప్పుడు ఇక్కడ హెచ్చరిక పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అట, దానివల్ల హెచ్చరిక బోర్డులు అవి పెట్టారు. కానీ ఈరోజు ఏంటంటే వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువ ఉందటండి. ఆయన ఎవరో చేపలు పడుతున్నారండి. ఈ ఏరియాలో గ్రాస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.